హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మొన్న మా అన్నయ్య వాళ్ళది చిన్న బాబుది ఫస్ట్ పుట్టినరోజు మాట. కాకపోతే ఆ రోజు మేము లేవండి, హైదరాబాద్ వెళ్ళామన్నమాట. అందుకని వాళ్ళు కూడా మా గురించి ఏమీ చేయలేదన్నమాట. మే నెలలో పెద్ద అబ్బాయి పుట్టినరోజు ఉంది, ఇద్దరిది కలిపి చేస్తా అన్నారు. ఇంకా అంటే మేము లేవని చెప్పేసి చేయడం మానేశారు వాళ్ళు. అందుకనే ఇంక మేము ఇప్పుడు మామూలుగా నార్మల్ గా వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూడడానికి వాళ్ళు అంటే మొన్న వెళ్ళలేదు కదా, ఇప్పుడు మామూలుగా వెళ్తున్నాం అన్నమాట చూడడానికి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మనం బయలుదేరి మా బామ్మర్ది వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మా బామ్మర్ది వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ పుట్టినరోజు, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మొన్న ఏమైందంటే హైదరాబాద్ లో ఉన్నాం మేము, ఆ రోజు కలవలేకపోయాం. అందుకే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో ఏమన్నా తీసుకొని వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు కొట్టాడు? సరే ఏదో ఒకటి చూద్దాం, షాపింగ్ చేసి చిన్న షాపింగ్ అలా తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏలూరు రోడ్ లో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్, సీతారాంపురం సిగ్నల్ దగ్గర అన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే సామ్సంగ్ షోరూమ్ ఉంది, రైట్ సైడ్ శ్రీనివాస స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం అన్నమాట. మనం బీసెంట్ రోడ్ వెళ్తున్నాం. మనం బీసెంట్ రోడ్ లో చూద్దాం, మరి బొమ్మ తీసుకుందామా లేకపోతే డ్రెస్ తీసుకుందామా. ఓకేనా? ఇప్పుడైతే మనం లెనిన్ సెంటర్ కి వచ్చామండి. లెనిన్ సెంటర్ లో ఏంటంటే బట్టలన్నీ ఇలాగ వరుసగా షాపుల్లో ఉంటాయి అన్నమాట. అటు ఎక్కువగా వరుసగా అన్ని షాపులే అండి. షాపులు చూసారా, అన్ని మెరిసిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం కదా, అన్ని కాకపోతే ఏంటంటే వాళ్ళు శుక్రవారంగా షాపులు ఏంటో మరి ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం ఏంటంటే చాలా మంది షాపింగ్ చేయరు కదా, ఖాళీగా ఉన్నాయి. 53 అంట, షాప్ నంబర్ కూడా చెప్పేస్తున్నారు మా వాళ్ళు. 53కి వెళ్తున్నాం. ఆడికి ఉంది అలాంటిది. బాబుకి డ్రెస్సులు చూస్తున్నామండి. ఇప్పుడు చూడండి, మోడల్స్ చూస్తున్నాం. ఏ మోడల్స్ ఎలా ఉంటాయో చూద్దరు గాని. బలహీనుడనే ప్రతి అవసరమును తీర్చావు, వందనం యేసయ్యా. వీటిలో కలర్స్ ఉన్నాయి. దీంట్లో బ్లాక్ వద్దులేండి సార్, రమ్మని డాడీ. సెట్ మోడ్ లో కావాలంటే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం. చాలా 20 అన్న సరిపోతుంది. అంటే 2 years 1.5 సరిపోయిందా? 1.5 22 చూడండి. ఇది 22 సైజా? సరిపోయింది పిల్లలు. ఇది 22. వద్దులండి, ఆల్రెడీ వేసుకున్నారు. ఈ టైప్ లో చూపించండి కొంచెం. బాగుంది కదా. వీటిలో కలర్స్ కూడా లేవు పోనీ. వీటిలో క్యాప్ వచ్చింది, దీనికి క్యాప్, దానికి క్యాప్, దీనికి క్యాప్. చూడండి ఒకసారి. అదేంటిది? అదే సరిపోద్దిగా. ఇది 22 సైజ్ అనేది. సరిపోతాయి 22 సైజ్. అది కూడా చూసారా, బాగున్నాయి.
సునీతి ఫస్ట్ పుట్టినరోజుకి ఎతికాము అసలు దొరకలే. హైదరాబాద్ లో మోండా మార్కెట్ కి వెళ్ళాం అక్కడ అమరావతి దొరకలే. గీత పాటు. అయినా దొరకలే. ఇక్కడే వన్ టౌన్ లోనే తీసుకున్నాం కదా మళ్ళీ అడిగి వైట్ కలర్ది. అప్పుడు అంటే ఒక ఎప్పుడు అంటే వచ్చేసినాయి కానీ సూట్లు అప్పుడైతే దొరకలేదు అసలు. మీరు చెప్పండి రైలు మేము అడిగేస్తా. సబ్స్క్రైబ్ చేస్తే నా ఫోన్ లో ఇది ఉంది కదా. మళ్ళీ ఇగో ఇటు వచ్చామన్నమాట. వరుసగా ఇక్కడ కూడా అన్ని షాపులు అన్నమాట. షాపింగ్ అయితే అయిపోయింది. లెనిన్ సెంటర్ లో తీసుకున్నాము. మంచి డ్రెస్ దొరికింది చక్కగా మా బడ్జెట్ లో. చక్కగా బాగుంది డ్రెస్ కూడా సూపర్ గా ఉంది. మరి ఆకలి వేస్తుంది, తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి కొద్ది నుంచి లైట్ గా వెళ్ళి లైట్ గా చూపించేస్తున్నాం రండి. చాలా లైట్ తింటాక ట్రై చేసుకున్నాం అనుకో రేపు మీ ఫోన్ లో వేడి వేడి పునుగులండి. ఇప్పుడే వచ్చాము. టేస్ట్ సూపర్ గా ఉంది. 2 చట్నీలు వేసారు, ఉల్లిపాయ వేసారు. రేట్ కూడా 20 రూపాయలే. చాలా బాగుంది. జై భవాని అన్నమాట. చాలా బాగుంది. వేడి వేడిగా అనమాట. ఎప్పటికప్పుడు ఇలా వేస్తుంటే అలా అయిపోతుంది అనమాట. టేస్ట్ మరి చాలా బాగుంది. ఇటు వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఒకసారి చూడండి. వెరీ నైస్ టేస్ట్. టిఫిన్ చేయడానికి వచ్చామండి. టిఫిన్ అయితే బాగుంది. ఇడ్లీ అయితే చాలా బాగుంది మెత్తగా. ఇటువైపు వస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ చాలా బాగుంది. బానేందా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టేషన్ రోడ్ ప్రభాస్ కాలేజీకి వెళ్ళే రోడ్ ఉంది కదండి, అక్కడ ఉన్నాము. ఇప్పుడే పునుగులు తిన్నాం కదా, క్రిస్పీగా బాగున్నాయి చక్కగా వేడి వేడిగా. ఎప్పుడు అసలు ఇలా అయిపోతున్నాయి కదా. ఇక్కడ అలాగే పక్కనే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా అన్ని ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి అందరు చెప్తున్నారు. మరి అది ఇప్పుడే పునుగులు తిన్నాం కానీ మనం నెక్స్ట్ టైం తిందాం. ఇదిగోండి పేరు కూడా చూడండి, శ్రీ జయదుర్గా ఫాస్ట్ ఫుడ్స్. జయదుర్గా ఫాస్ట్ ఫుడ్స్ అన్నమాట. మంచి వేడి వేడిగా ఎప్పటికప్పుడు రెడీగా మన అన్న తయారు చేసేస్తున్నాడు బ్రదరు. ఒకసారి చూడండి. ప్రభాస్ కాలేజీకి వెళ్ళే దూరంలో లెఫ్ట్ సైడ్ ఉంటది అనమాట. ఇక బోర్డు కూడా స్విగ్గీ, జొమాటో కూడా ఉన్నాయి. మనకి కావాలంటే బుక్ చేసుకున్నా బ్రదర్ పంపించేస్తాడు వెంటనే. దీని దగ్గరలో ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇడ్లీ తిన్న తర్వాత ఎగ్ దోశ చెప్పాడు మా అబ్బాయి. ఎగ్ దోశ కూడా బాగుందండి. టేస్ట్ చూసాను, నేను చిన్న ముక్క తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దోశనే మంచి ఇదిగా ఉంది చక్కగా. ఎగ్ దోశ, గట్టి చట్నీ కూడా గట్టి చట్నీ వేసారుగా. బాగుంది. పునుగులు తినేసాను. పునుగులు తినేసారుగా. దోశ కూడా తిను. వేసి చూద్దాము చట్నీ ఎలా ఉందో. ఇలా గట్టి చట్నీలో ఇలా ఎగ్ దోశ తింటే టేస్టే వేరు. చాలా బాగుంది, సూపర్. అంటే మొత్తం తినండి. ఇప్పుడైతే మరి మా అత్తగారిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నామండి. ముందుకెళ్ళిపోరా నువ్వు. బిర్యానీ తీసుకోవడానికి వచ్చాము. కొత్తగా పెట్టారు ఇది లలితాంబ బిర్యానీ అన్నమాట. 99 రూపీస్. ఆల్రెడీ ఇలా 3-4 బ్రాంచ్లు ఉన్నాయి. డోర్నకల్ రోడ్ దగ్గర ఒకటి ఉంది, పుష్ప హోటల్ దగ్గర, బీసన్ రోడ్ దగ్గర ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది అనమాట. టేస్ట్ బాగుంటది చక్కగా. అన్లిమిటెడ్ అన్నమాట. మనం తిన్నంత బిర్యానీ 99 రూపాయలు మాత్రమే. అయితే మేము ఇప్పుడు ఏంటంటే పార్సల్ తీసుకెళ్తున్నాము. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే బాక్స్ ఇది తీసుకో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాగున్నావా? అమ్మా ఏదంతా బాగున్నా? ఏది? హాయ్ ఫ్రెండ్స్, మొన్న మా మనవడు పుట్టినరోజు అయిందండి. ఆ రోజు మా పెద్దమ్మాయి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారండి. ఆ రోజు రాలేదు. ఇవాళ సడన్ గా వచ్చారండి మా ఇంటికి. అందుకని ఇవాళ సడన్ గా వచ్చాడికి ఏం చెయ్యాలో తెలియక హోటల్ నుండి బిర్యానీ తెచ్చామండి. అదే పెడుతున్నామండి. ఆ? ఇదిగోండి దమ్ బిర్యానీ అండి, కట్టా అండి, రైతా అండి. వచ్చిందా? హాయ్ అండి, మా అన్నయ్య మా వదిన అయితే వచ్చారండి. మొన్న మా అబ్బాయి పుట్టినరోజు అయ్యింది, రాలేకపోయారు. హైదరాబాద్ వెళ్ళారండి. హైదరాబాద్ వెళ్తే ఇప్పుడు సడన్ గా వచ్చారనమాట. ఏం చేయాలని తెలియక ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి బిర్యానీ తెప్పించాను. ఇదిగోండి చపాతీలు కాలుస్తున్నాను. అదేనండి.